హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆకాశం నీ హద్దురా. ఇది అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన తెలుగు మూవీ. సో ఈ మూవీ చూసాక నాకు ఎలా అనిపించింది అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నా. దానికంటే ముందు నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యు ఆర్ నాట్ సబ్స్క్రైబ్డ్ యెట్. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మహా అనే అతను ఒక ఎయిర్లైన్ కంపెనీ పెట్టి అతి తక్కువ ధరకే ప్రజలందరికీ అందుబాటులోకి ఎయిర్వేస్ వచ్చేలా చెయ్యాలని అనుకుంటాడు. సో మహా తాను అనుకున్నది సాధించాడా లేదా అనేది ఈ మూవీ బేస్ ప్లాట్. ఈ మూవీ గురించి చెప్పాలి అంటే ఇట్స్ ఎ గుడ్ మూవీ. నాకైతే మూవీ బాగా నచ్చింది. మూవీ స్టార్ట్ అయిన వెంటనే మనకి ఈ మూవీ పైన ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత మహా అండ్ బేబీల మధ్య ఉండే లవ్ ట్రాక్ తో పాటు మెయిన్ ట్రాక్ ని కూడా స్టార్ట్ చేస్తారు. ప్రీ ఇంటర్వెల్ వరకు ఇంట్రెస్టింగ్ గా వెళ్తున్న మూవీ ప్రీ ఇంటర్వెల్ దగ్గర ఎమోషనల్ గా మారిపోతుంది. ఒక డీసెంట్ ట్విస్ట్ తో ఫస్ట్ హాఫ్ ఎండ్ అవుతుంది. సెకండ్ హాఫ్ స్లోగా స్టార్ట్ అయి ఓ 10 మినిట్స్ తర్వాత సెటిల్ అయిపోతుంది. మధ్య మధ్యలో కొన్ని ఎమోషనల్ సీన్స్ తో క్లైమాక్స్ వరకు ఇంట్రెస్టింగ్ గా వెళ్ళిపోతుంది. అండ్ క్లైమాక్స్ వాజ్ అగైన్ బిట్ ఎమోషనల్. అండ్ ఫైనల్లీ మూవీ కంప్లీట్ చేసుకున్నాక ఒక మంచి మూవీని చూసామన్న ఫీలింగ్ మనలో కలుగుతుంది. ఈ మూవీలో సూర్య పర్ఫార్మెన్స్ వాజ్ అవుట్ స్టాండింగ్. వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ సూర్యాస్ కెరియర్. స్పెషల్లీ ఎమోషనల్ సీన్స్ లో కుమ్మేశాడు. అయితే సూర్యతో పాటు బేబీ క్యారెక్టర్ చేసిన అపర్ణ కూడా ఇరగదీసింది. తన హస్బెండ్ ని సపోర్ట్ చేసే మొండి వైఫ్ క్యారెక్టర్ లో ఆమె కంప్లీట్ గా ఇన్వాల్వ్ అయిపోయింది. ఆమె తన ఎక్స్ప్రెషన్స్ త్రూ ఎమోషన్స్ ని సూపర్బ్ గా కన్వే చేసింది. సూర్య అండ్ అపర్ణ మధ్య కెమిస్ట్రీ సూపర్బ్ గా వర్కౌట్ అయింది. ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళ మధ్య కెమిస్ట్రీ సాలిడ్ గా ఉంటుంది. మిగిలిన కాస్ట్ మెంబర్స్ అందరూ తమ బెస్ట్ ఇచ్చారు. నాకు ఎందుకో ఈ మూవీలో సినిమాటోగ్రఫీ అండ్ కెమెరా వర్క్ బాగా ఇంప్రెసివ్ గా అనిపించాయి. అక్కడక్కడ వచ్చే బ్రౌనిష్ కలర్ నాకు బాగా నచ్చింది. అండ్ సినిమాటోగ్రఫీ లుక్స్ వెరీ రిచ్ అండ్ విఎఫ్ఎక్స్ ఆర్ ఆల్సో టాప్ నాచ్. ఈ మూవీలో మ్యూజిక్ అండ్ బీజిఎం కూడా బాగున్నాయి. ఈ మూవీలో రైటింగ్ వాజ్ స్ట్రాంగ్. స్పెషల్లీ ఎమోషనల్ సీన్స్ ని చాలా బాగా రాసుకున్నారు అండ్ అవి బాగా వర్కౌట్ అయ్యాయి కూడా. మనం ఈజీగా ఈ మూవీలో ఉండే ఎమోషనల్ సీన్స్ కి కనెక్ట్ అయిపోతాం. ఎమోషనల్ సీన్సే కాదు, డైలాగ్స్ ని కూడా బాగా రాసుకున్నారు. స్క్రీన్ ప్లే ఆఫ్ దిస్ మూవీ వాజ్ గుడ్. కొన్ని ప్లేసెస్ లో కొంచెం స్లో పేస్ అనిపించవచ్చు, బట్ ఆ సిచ్యువేషన్ కి అది సూట్ అయిపోతుంది. అండ్ నౌ ద మెయిన్ అండ్ మోస్ట్ బెస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ మూవీ స్టోరీ అండ్ డైరెక్షన్. ఒక మంచి కంటెంట్ ని చాలా బాగా నరేట్ చేశారు. ఎక్కడా మూవీని సైడ్ ట్రాక్ ఎక్కించకుండా, అనవసరమైన సీన్స్ ఏమి పెట్టకుండా అనుకున్న స్టోరీని స్ట్రైట్ ఫార్వర్డ్ గా నరేట్ చేశారు. ఈ మూవీ మెయిన్ స్టోరీ మొత్తం మహా జర్నీయే ఉంటుంది. సో స్టార్ట్ నుంచి ఎండ్ వరకు త్రూ అవుట్ ద మూవీ అతని జర్నీలో చాలా అప్స్ అండ్ డౌన్స్ ని పెట్టి ఆడియన్స్ మూవీతో ఎంగేజ్ అయి ఉండేలా ఈ మూవీని ఎగ్జిక్యూట్ చేశారు. అయితే ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు స్టోరీకి స్టిక్ అయి ఒక సీరియస్ నోట్ తో వెళ్తుంది. సో మీరు ఈ మూవీలో ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ని ఎక్స్పెక్ట్ చేయకూడదు. అండ్ ఈ మూవీలో సూర్యకి సత్యదేవ్ డబ్బింగ్ చెప్పారు. అయితే చాలా మంది సత్యదేవ్ వాయిస్ సూర్యకి సెట్ అవ్వలేదని అనుకుంటున్నారు. ఇన్ఫాక్ట్ నేను కూడా ట్రైలర్ చూసి అలానే అనుకున్నా. బేసికల్లీ మనం సూర్య ఓల్డ్ డబ్బింగ్ వాయిస్ కి అలవాటు పడిపోయాం కనుక మనకి అలా అనిపిస్తుంది. బట్ వన్స్ మూవీ స్టార్ట్ అయ్యాక ఓ 10 మినిట్స్ తర్వాత అదంతా మర్చిపోతాం. సత్యదేవ్ డబ్బింగ్ సూపర్ గా చెప్పారు. సో ఓవరాల్ ఇట్స్ ఎ గుడ్ మూవీ టు వాచ్. మిస్ అవ్వకండి. అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది. గో అండ్ వాచ్ ఇట్ దేర్. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.